టు హరిప్రియ లాగ్స్. మరొక టెంపుల్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చామండి. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ పెంజల్రా. టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఫుల్ వీడియో చూపిస్తాం, చూడండి. ఇదైతే టెంపుల్ లోపలికి వెళ్ళే దారండి. ఈ ఆహ్లాదకరమైన ప్రకృతి, ఇరువైపులా ఉన్న ఈ మొక్కలు చూస్తే మనకు వెల్కమ్ చెప్తున్నట్లుగా ఉంటుంది. ఈ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉందండి. అయితే ఈ టెంపుల్ విషయానికి వస్తే ఇది ఎక్కడో కాదండి, కొత్తూరు మండల్ పెంజల్రా అనే గ్రామంలో ఉంటుంది. ఈ టెంపుల్ అయితే స్వయంభూ శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదంతా పార్కింగ్ ఏరియా. పార్కింగ్లోనే ఇక్కడ టాయిలెట్స్ ఉంటాయి. చాలా నీట్గా ఉన్నాయండి. ఏ టెంపుల్లో నేను చూడలేదు ఇంత నీట్గా అసలు టాయిలెట్స్ ఉండడం. ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే చిన్న గార్డెన్ లాగా అయితే ఉంటుందండి. ఈ టెంపుల్ ఆవరణం చాలా విశాలంగా ఉంటుంది. మరియు ఇక్కడికి వస్తే పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపిస్తుంది, మనసుకు హాయిగా ఉంటుంది. ఒకసారి గార్డెన్ మొత్తం చూడండి. సో ఇక్కడైతే టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోయామండి. టెంపుల్ ఆవరణం ఇదే. ఓం శ్రీ అనంత పద్మనాభాయ నమః. అయితే ఈ టెంపుల్ 500 ఏళ్ళ పైగా చరిత్ర కలిగిన ఆలయం అండి. ఇది శిథిలావస్థకు చేరగా మళ్ళీ ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం అయితే చేసిరు. ఎంత అందంగా తీర్చిదిద్దారో చూడండి. ఈ స్వయంభూ అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుందంట అండి. ముందుగా మనం ఈ గుడిలోకి వచ్చినాక ఫస్ట్ దర్శనం చేసుకోవాల్సింది లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారినండి. మొదటగా ఇక్కడ దర్శనం చేసుకోవాలని పంతులు గారు మాకు చెప్పారు. లక్ష్మీ చెన్నకేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత విష్ణు ఆలయాల్లో వెంకటేశ్వర స్వామి మరియు రాముల వారు మొదలైన ఆలయాల్లో మనకు ముందుగా గరుడ స్వామి అయితే దర్శనమిస్తారండి. కోరిన కోరికలు తీర్చి అనంత వరాలు ఇచ్చే అనంత పద్మనాభ స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై మనకి ఇక్కడ దర్శనమిస్తాడండి. తర్వాత గోదాదేవి అమ్మవారి దర్శన భాగ్యం అయితే మనకు దొరుకుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి సన్నిధి. శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు ఇక్కడ భక్తులను దీవిస్తూ ఉంటారు. ఈ స్వయంభూ అనంత పద్మనాభ స్వామి ఆలయానికి వచ్చే భక్తుల్లో కొంతమంది తమ బాధలతో దుఃఖాలతో ఎంతోమంది వస్తారని, వాళ్ళు తమ కోరికలు నెరవేర్చుకొని ఎంతో ఆనందంగా ఉంటున్నారని, ఇప్పటికీ ఇంకా ఈ టెంపుల్కి వాళ్ళు వస్తూనే ఉన్నారని ఇక్కడున్న అర్చకులు అయితే మాకు తెలపడం జరిగింది. శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో అయితే భక్తులు తమ కోరిక మేరకు సత్యనారాయణ వ్రతాలు అయితే జరుపుకుంటూ ఉంటారు. అట్లాగే ఇక్కడ అన్నదాన కార్యక్రమం గుటంగా ఉంటుంది. ఎవ్రీ సాటర్డే 12 to 3 మధ్యలో అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది ఈ టెంపుల్లో. ఇప్పుడు మనం చూసిందంతా కొత్తగా నిర్మింపబడిన ఆలయం అండి. ఇంకా ముందుకెళ్ళి చూస్తే స్వయంభూ అనంత పద్మనాభ స్వామి అయితే మనకు దర్శనమిస్తారండి. ఈ పూల మొక్కలు, ఈ చెట్లు, ఈ టెంపుల్ వాతావరణం అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. టెంపుల్కి కొంతమంది అయితే ఆనందంతో వస్తారు, కొంతమంది అయితే బాధతో వస్తారు. బాధతో వచ్చిన వాళ్ళు ఈ దేవుని సన్నిధిలో కొద్దిసేపు కూర్చొని ఈ వాతావరణాన్ని మొత్తం చూస్తే మనసు అయితే చాలా తేలికగా అవుతుందండి. స్వయంగా వెలిసిన శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి అయితే దారిది. శ్రీ స్వయంభూ అనంత పద్మనాభ స్వామి ఆలయం విశిష్టత మరియు అనంత పద్మనాభ స్వామి స్వయంగా ఎలా వెలిసారనేది అర్చకులు అయితే మాకు చెప్పడం జరిగింది. పూర్వం 500 ఏళ్ల కిందట పెంజల్రా గ్రామంలో పద్మనాభ స్వామి ఒక బాలుని రూపంలో వచ్చి గోవుల కాపరికి కనిపించి తనకు ఆకలి వేస్తుందని పాలివ్వమని అడిగాడు. అప్పుడు ఆ పశువుల కాపరి పాలివ్వడం జరిగింది. అయితే మీరు వెళ్ళే ముందు సాయంకాలం నన్ను లేపండి అని ఆ బాలుడు ఆ చెట్టు కింద పడుకున్నాడు. ఆ తర్వాత వెళ్ళే ముందు చూస్తే అక్కడ ఆ బాలుడు లేడు. ఒక విగ్రహ రూపంలో స్వామి కనబడ్డాడు. కనిపించిన విగ్రహంలో ఆయన ఒక విచిత్రమైన కాంతివంతంతో కనిపించడం జరిగింది.
ఆ రాత్రి ఆ స్వామివారు ఆయన కలలోకి వచ్చి, నాయన నేను ఎవరినో కాదు, సాక్షాత్తు అనంత పద్మనాభ స్వామిని, మీ గ్రామానికి రావాలని నా కోరిక, నేను ఇక్కడ వచ్చి వెలిసినాను అని అందరికీ చెప్పమని చెప్పి అతనికి చెప్పిండు. అప్పుడు అతను ఆ గ్రామంలో అనంత పద్మనాభ స్వామి వచ్చిండని చెప్పి ఆ గ్రామస్తులందరూ కలిసి స్వయంభూ అనంత పద్మనాభ స్వామి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఇందాక నేను చెప్పినట్లుగా శ్రీ స్వయంభూ అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఇదే అండి. పూర్వం రోజుల్లో ఇక్కడే వెలిసారు స్వామివారు. ఈ టెంపుల్ అదేనండి. అయితే ఇది శిథిలావస్థకు చేరగా కొంతకాలం ముందైతే మళ్ళీ దీన్ని పునర్నిర్మాణం అయితే చేపట్టి చాలా అందంగా తీర్చిదిద్దారు. విష్ణుమూర్తిగా వెలిసి అనంత వరాలిచ్చే అనంత పద్మనాభ స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడై మనకు దర్శనమిస్తాడు. కాలక్రమేణా ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి చాలామంది భక్తులు వస్తుంటారు. ఈ వీడియో ద్వారా శ్రీ స్వయంభూ అనంత పద్మనాభ స్వామిని మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకున్నారని అనుకుంటున్నాను. మీరు చుట్టూ చూసుకున్నట్టయితే పచ్చని ప్రకృతి మధ్యలో యాగశాల అయితే నిర్మించడం జరిగింది. ఇది యాగశాలకు దారి. ఈ యాగశాలల్లో స్వామివారి పర్వదినాల్లో ఇక్కడ యజ్ఞాలు, యాగాలు, హోమాలు చాలా విశిష్టంగా జరపబడతాయి. ఈ ఆలయంలో వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి మరియు అనంత చతుర్దశి లాంటి పర్వదినాల్లో ప్రత్యేక పూజలు అయితే జరగబడతాయి. ఇది చూసుకుంటే యాగశాల. ప్రతి సంవత్సరం మే నెలలో అయితే అనంత పద్మనాభ స్వామి కళ్యాణం అయితే వైభవంగా జరగబడుతుంది. కళ్యాణం అనంతరం 3 రోజులు జాతర అయితే జరుగుతుంది ఇక్కడ. ఈ ఆలయాన్ని పునర్నిర్మించిన వారు శ్రీమతి అనితా రెడ్డి గారు. వారికి శతకోటి వందనాలు. ఈ ఆలయాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఈ ఆలయానికి దర్శనానికి వచ్చే చాలామంది భక్తులు తమ కోరిన కోరికలు నెరవేరాలని ఈ చెట్టుకైతే ముడుపులు కడుతూ ఉంటారు. అట్లా చాలామంది కోరికలు అయితే నెరవేరిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే చెట్టుకైతే చాలానే ముడుపులు ఉన్నాయి. ఇక్కడ ముందుకు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు జంట నాగులు దర్శనం ఇస్తారండి. చాలామంది ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు. స్వయంభూ శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి అయితే కుటుంబ సభ్యులతో, చిన్నపిల్లలతో దర్శన నిమిత్తమై వచ్చిన వాళ్ళకు ఈ పచ్చని ప్రకృతి, ఈ పువ్వుల మొక్కలు, ఈ గార్డెన్ ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా చాలా అంటే చాలా బాగుంటుంది. సో మాకు కూడా స్వయంభూ అనంత పద్మనాభ స్వామి దర్శనం అనంతరం ఈ పచ్చని ప్రకృతి మధ్యలో మేము కొంత సమయం గడపడం జరిగింది. ఈ స్వయంభూ అనంత పద్మనాభ స్వామి ఎలా వెలిసిండు, ఎప్పుడు వెలిసిండు అనేది పంతులు గారి మాకు చెప్పడం జరిగింది. ఆయన చెప్పింది కొంచెం సౌండ్ తక్కువగా వచ్చిందండి. స్వయంగా పంతులు గారి మాటల్లో వినండి. పూర్వకాలం లోపల 500 సంవత్సరాల క్రితం పశువుల కాపరి అడవికి ఆవులను మేపడానికి వచ్చాడు. ఆ సమయం లోపల స్వామివారి చిన్న బాలుడి రూపంలో వచ్చి పశువుల కాపరిని అయ్యా ఆకలేసింది పాలిమ్మని అడిగిందట. అయ్యో చిన్న బాలుడు కదా అని చెప్పి స్వామి పాలు పిలిచాడు. పశువుల కాపరి పాలు తాగిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్తావు, ఎవరు అంటే నా దగ్గరనే, నా దారి ఆకలి కాదు, ఏదో ఇక్కడ రావాలని నాకు మనసు ఎందుకుంటుంది, ఇక్కడ వచ్చాను. కాకపోతే నాకు నిద్ర వస్తుంది పాలు తాగిన కనుక వెళ్ళే ముందు నన్ను లేపు అప్పుడు మాట్లాడదామని చెప్పి సరే అని ఆ చెట్టు కింద పడుకున్నాడు. అందుగా చెట్టు అంటే దేవతాంకుషం పడుకున్న తర్వాత ఇంకా ఆయన పెద్ద అడిగింది ఆవిడ వైపు సాయంకాలం ఇంటికి వెళ్ళే ముందు అయ్యో చిన్నపిల్లాడు కదా లేపేమని చెప్పేసి వస్తే ఇదేముంది ఒక వింత ఆకారం, విచిత్రమైనటువంటి ఒక మెరుపు లాంటి ఆకారంలో స్వామి కళ్ళు చేసే వరకు శిలారూపమే ఉన్నాడు. పిల్లోడు లెక్క బాగా శిలారూపం. అప్పుడు భగవంతుడు నాకు స్వామి సామాన్య బాలుడు. అప్పుడు ఊళ్ళోకి వెళ్ళి స్వామికి ఇట్లా తింటాను నాకు అప్పటికే తెలుసాను.
అందగడ గ్రామస్తులు అలా రాత్రికి స్వామికి స్పందన నెలలు పోయి నేను అనంత పద్మనాభ స్వామి ఈ ఊరికి రావాలని కోరుకుంటే వచ్చాను భక్తుల అభిష్టాలు నెరవేర్చడానికి. ఊరికి వెళ్ళిన 40 సంవత్సరాల నుంచి సేవ చేసుకుని వస్తున్న స్వామి దగ్గర ప్రతి ఒక్కరికి కూడా కోరిక నెరవేరలేదు అనేవాళ్ళు మాత్రం లేరండి. 100% ఎంతో మంది భక్తులు నేర్చుకుంటూ వచ్చినట్టు వాళ్ళు కూడా నవ్వుకుంటూ పోయినటువంటి ప్రయత్నాలు చాలా ఉన్నాయి. మరి ఇప్పుడు కూడా వాళ్ళు వస్తూనే ఉంటారు దర్శనానికి. అన్ని హాస్పిటల్ తిరిగి సంతానం లేదు కాదు అన్నటువంటి వాళ్ళు కూడా నా స్వామి దగ్గర వచ్చినారు. సంతానం తెలియకపోవడం ఎందుకంటే చాలామంది వచ్చారు, బాంబే నుంచి కూడా వచ్చినట్టు యూట్యూబ్లో చెప్పకుండా చాలా ప్రచారం లేకుండా చాలా విశేషమైనటువంటి స్వామి చెప్పడానికి కాదు అంతు లేదు. అంతు లేనటువంటి వరాలు ఇచ్చేవాడే అదంతా జాస్తి